సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చుంటది? లక్ష్మీదేవి తామర పువ్వులోని ఇరువైపులా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది అన్న విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Many-in-One-27. సరస్వతీదేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకొని కూర్చుంటుంది. లక్ష్మిలా నిలకడ లేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. సిరి సంపదలు హరించుకుపోవచ్చు, నేర్చుకున్న విద్య విజ్ఞానం ఎక్కడికి పోలేవని పరమార్థం. సరస్వతి వాహనము హంస. హంస జ్ఞానము కలది. పాలు నీళ్లు కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చు అని చెప్పడమే దీని పరమార్థం. లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపులా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది అంటే, సరస్సులో తామర నిలకడగా ఉండదు, నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది. తాను నిలకడ లేని దానినని చెప్పటమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటము. ఇరువైపులా ఏనుగుల అర్థం ధనబలము గజబలము వంటిదని అర్థం చేసుకోమని పరమార్థం. తన చంచలత్వాన్ని తెలియచెప్పే ఉద్దేశమే నీటిలో ఉన్న కలువ పుష్పంని ఆసనంగా చేసుకోవటము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Many-in-One-27 ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.